నిన్న జిమ్‌లో మా వాడు కుప్పకూలిపోయి పడిపోయాడండి. అంటే అదృష్టం బావుంది బతికాడు గానీ, ఈ సంఘటనలు చాలా వరకు జరుగుతున్నాయని చెప్పి నేను ప్రత్యేకంగా ఇది షేర్ చేస్తున్నాను. దయచేసి జిమ్‌కెళ్తున్న ప్రతి వాళ్ళు చూడండి. జిమ్‌కెళ్ళని వాళ్ళు ఆ వెళ్ళే వాళ్ళకి షేర్ చేయండి. చలికాలం గదండీ! శరీరం కాస్త బిగుతుగా ఉంటుంది. టైట్‌గా ఉంటుంది. అంటే ముడుచుకుపోయి ఉంటుంది. రక్త ప్రసరణ కూడా అంత బాగా ఉండదండి. మన వాళ్ళు చేస్తున్న పొరపాట్లేంటనేది చెప్తానండి. చలి ఎక్కువుంది అనుకుందాము. సపోజ్ ఎక్కువున్నప్పుడు డబుల్ లేయరు, త్రిబుల్ లేయర్ యేసుకొని కాస్త ఒళ్ళు వెచ్చగా ఉంచుకోవాలి. అది చేయట్లేదు. తర్వాతొచ్చి మరి చలి ఎక్కువుంది. ఉన్నప్పుడు ఏం చేయాలి? బాడీని రెడీ చేయాలి గదా! అంటే కండరాలు, కీళ్ళు అన్నీ రెడీ చేయాలి గదా! రెడీ చేయడం అంటే వార్మప్ అండి. అక్కడ ట్రెడ్‌మిల్ దగ్గర నుంచి ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ చెయ్యాలి కదా! లేదు వెయిట్స్ చేద్దాం అనుకుంటారు. మంచిదే. చలికాలం వెయిట్స్ చేస్తే చాలా మంచిది. మంచి ఆరోగ్యం వస్తది అని అంటారు చాలామంది. యెస్. చలికాలం జనరల్‌గా బద్ధకించేస్తాము. మిగిలిన కాలాలతో పోల్చుకుంటే పెద్దగా చేయాలనిపించదు. బద్ధకంగా, నిస్సత్తువగా, గ్లూమీగా ఉంటుంది కదండీ! దాన్ని పోగొట్టడం కోసం వెయిట్స్ చేస్తారు. కొంతమంది అత్యుత్సాహానికి పోయి ఎక్కువ వెయిట్స్ చేస్తారండి. అంటే బాగా వెయిట్స్, ఓవర్ వెయిట్స్ చేసేస్తే చలికాలం అది చాలా ప్రమాదం. ఏది ఇందాకడ వాడికంటే గుండెపోటు వచ్చింది గానీ, చాలా మందికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను డ్యామేజెస్ అవుతున్నాయండి. ఐ మీన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కండరాలు చీరుకుపోవడం దగ్గర నుంచి, ఎముకలు ఇరుక్కుపోవడం దగ్గర నుంచి, కీళ్ళు ఇబ్బంది పెట్టడం దగ్గర నుంచి ఇవన్నీ జరుగుతున్నాయంటే వార్మప్ లేకపోవడం అని కూడా చెప్తున్నారు. సో మరి ఇది చేయండి. అలాగే ఈ చలికాలం మనం జిమ్‌కి వెళ్ళే ముందు చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే చల్లగా ఉంది కదా! ఏమీ తాగాలనిపించదు. అంటే ఆడి విషయంలో ఆ పడిపోయినవి బతికిన వాడి విషయంలో డాక్టర్ గారు చెప్పినవే నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నానండి. వాటర్ తాగట్లేదంటండి సరిగ్గా. ఆ వాటర్ కూడా మళ్ళీ ఈ చలికాలం కూడా కొంతమందికి అదేం దరిద్రమో ఫ్యాషన్ అనుకుంటా ఫ్రిడ్జ్‌లో తీసుకొనే తాగుతారు బాటిలు. వేడిగానండి. వేడిగా నీళ్లు తాగాలి. ఈ మధ్య వాటర్ ప్యూరిఫైయర్‌లో హాట్ గూడా వచ్చింది కదా! వీలైతే ఓపిక ఉన్నవాళ్ళు అది కొనుక్కోవాలి. లేకపోతే ఎంతసేపు కెటిల్‌లో స్టవ్ ఆన్ చేసి హాట్ వాటర్ తీసుకోండి. ఒక రవ్వ ఎక్కువ తీసుకోండి అని చెప్తున్నారు. సరే ఎలాగూ తీసుకుంటున్నాం కదా! అందులో మొన్న చెప్పాను కదా! లైట్‌గా దొరికితే పచ్చి పసుపు, లేకపోతే అల్లం, లేకపోతే వాము, లేకపోతే జీలకర్ర, లేకపోతే లవంగా, లేకపోతే దాల్చిన చెక్క. ఏదో ఒక చెక్కేసుకుంటే అంటే జిమ్‌కెళ్ళే ముందు ఈ వాటర్ తీసుకొని వెళితే చాలా వరకు అంటే బాడీ రెడీ అవుతోంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతోంది. ఇగో ఈ ప్రమాదాలు తప్పుతాయంటున్నారండి. ఒక జిమ్మే కాదు అంటే బయట కూడా మీరు ఏదైనా వర్కౌట్ చేస్తున్నప్పుడు ఒకేసారి స్పీడ్‌గా పరిగెట్టేయటం ఇలాంటివి చేయకుండా కాస్త వార్మప్ చేసుకోండి. ఏదైనా గానీ చలికాలం గదా! అంటే ఈ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది కొద్దిమందిలో అంటున్నాను. సో మరి ఇక్కడ కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. మీకు కూడా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే అవి కూడా షేర్ చేయండి. లైఫ్ స్టైల్‌లో ప్రతిదీనండి మన చుట్టూ జరుగుతున్న ప్రతి పొరపాటు మనకు పాఠం నేర్పుతుంది కదా! అవే నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పించి వేరే ఉద్దేశ్యం ఏం లేదు. సో దయచేసి మరి ఫాలో అవుతూ ఉండండి.